నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్, విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబొక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. వెళ్ళిపోతుంది మాస్టారు. అలా నిలబడి ఆలోచించుకుంటా మీ ఇంటిలో ఉన్న పనికిరాని సామాన్లను తీసుకురండి, తగిన ధర పుచ్చుకోండి. పాత సామాన్లు ఏమైనా కొనుక్కుంటాము, మంచి రేట్ ఇస్తాము. ఏమైనా చూసుకో తీసుకో. ఆల్రెడీ ఐటమ్స్ పొద్దు నుంచి బాటిల్స్, వైరు, రాగి, కాపరు, ఇత్తడి, ఏదైనా సరే పాత వస్తువులు, పురాతన వస్తువులు ఏదైనా సరే కొనుక్కుంటాం. బుక్స్, పేపర్స్, న్యూస్ పేపర్స్ ఏదైనా సరే కొనుక్కుంటాం. పెళ్లి కార్డు, ఫంక్షన్ కార్డ్స్, చదువుకున్న పిల్లలవి బాండ్ పేపర్లు, మీ స్థలాలకు సంబంధించిన బాండ్ పేపర్లు ఇచ్చినా కూడా తీసుకుంటాం. స్థలాల బాండ్ పేపర్లు కూడా తీసుకుంటాము, అగ్రిమెంట్లు తీసుకుంటాము, ఏదైనా తీసుకుంటాం. చూడండి, 100 ఎకరాల ల్యాండ్ అమ్మేసినారు, 100 ఎకరాల ల్యాండ్ పేపర్లు కూడా తీసుకుంటాం. ఇంట్లో వేయబోరా చిల్లరనాయలా కాస్ట్లీ నేను ఎందుకు బండి పెట్టింది ఏంటనుకోండి, ఏం ఇది పెట్టుకుని డబ్బులు ఇస్తాలే మెత్తి నొక్కేసి పాత సామాన్లు ఇచ్చినారు, పనికి మళ్ళీ నేను వేస్తానని చెప్పు. ఊరికెట్టుకు నేను చెప్పాలి, నీకు షేర్ వస్తుంది. ఊరికే నువ్వు తెచ్చి వేస్తాను, పట్టుకుంటే అది చెప్పు. ఊరు పట్టుకోలే. రండి, వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఏంది ఇత్తడి లెక్క 1, 2, 3, 4 ఇంకా తెస్తావా? త్వరగా మంచి ఇదే. ఏం కాదు, మీరు ఏమన్నా వేసి నేను బంగారు చైన్, ఉంగరాలు ఉన్నా కూడా తీసుకుంటా, చైన్ ఉన్నా తీసుకుంటా, ఏదైనా కొనుక్కుంటా. ఏది బంగారు గాజులు, ఉంగరాలు, ఏది చౌకమ్ములు, బంగారు గాజులు ఇచ్చినావా? ఎంతకి తెగించారా?
ఎంచుకుంటావా నువ్వు మళ్ళా ఈ పక్కరా ఎక్కడ ఐటమ్ చూసుకుందిరా మళ్ళా నేను ఎక్కువ తక్కువ ఇచ్చిన అంటే నువ్వు మళ్ళా 3 బంగారు 3 బంగారు గాజులు ఆ. ఒక సెట్టు కమ్మలు కమ్మలు 1 2 3 4 5 6 టోటల్ 6 ఉన్నాయి. అది బంగారు 6 ఇంకో 2 తీసుకురా రౌండ్ ఫిగర్ ఇస్తా. పెద్ద క్యాష్ పెద్ద క్యాష్ తీసుకో. త్వరగా A few minutes later. రా. ఏం మీరు ఏమన్నా మీకు సామాన్లు అమ్మాలని ఉందా లేకపోతే ఏమన్నా లేదా? ఏంటివి ఉంగరాలు? పెద్ద ఉంగరాలా? ఇదేంటి ఇంట్లో కూడా ఉంగరాలు ఎత్తుకొస్తావా? ఒక 7 ఇప్పుడు ఇది అంతా కలిపి 10 ఉంగరాలు 10 ఐటములకు గాను నీకు ఎంత రావచ్చు? 10 లక్షలు 10,000 10,500 10,100 10 రూపాయలు. మీరు గెలుచుకున్నది 10 రూపాయలు. ఉంగరాలు అవి దాని దీనికి వచ్చేమో 10 రూపాయలు రా. 10 వస్తుంది. 10 చేస్తాను ఇట్లా వ్యాపారం అంతే. ఎవడు తీసుకుంటాడు ఎంత ఉంగరాలకి గుజరీ ఆడా చూస్తారు. రూపాయి వస్తువు గుజరీకి అది మీరు కొన్నప్పుడు గుజరీకి వేసినప్పుడు తెలియాలి. మళ్ళా ఆదివారం వస్తాను. మళ్ళా ఉండదు. దీంట్లో ఈడిగను మీరు ఇచ్చిన బంగారము తిరిగి ఇవ్వబడదు. ఏమి ఏం చెప్పిన ఎవరు పెంచుకురా? రూపాయి కూడా కట్టేది ఉండదు. నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడు. ఒక్క నిమిషం. బంగారు వేసే సమయాన మీరే గుర్తుంచుకొని వేయాల్సి ఉంటుంది. ఒక్కసారి డబ్బు బంగారు వేసిన వెంటనే మీ తిరిగి రాదని మాకు విజ్ఞప్తి. గవర్నమెంట్ కి ఏం సంబంధం ఇంట్లో? సరే పోయే సంబంధం ఎంగాడు పెరగనం తినాలి. పండాయి పని సెట్ చేసుకొని మొత్తం అంతా అమ్మేస్తున్నాడు. బంగారు పట్టండి పట్టు. నానవే ఇస్తాడు. పిత్తల చొమ్ములు ఇవన్నీ గుజరీకి ఎంతకే ఇచ్చినాడు అనుకోండి? 10 రూపాయలకి. 10 రూపాయలు ఇంట్లో ఎతికినా కూడా నీకు 1000 రూపాయలు ఊరికి ఉత్తపుని ఎంత దొరుకుతుంది? 10 రూపాయలకి ఇట్లా వస్తువులు వేస్తాడు. నేను బుద్ధి చెప్తాను, నువ్వు వెళ్ళిపో. బంగారు గాజులు కమ్మలు ఎంత ఇంకా చూడు. ఇంటి బాండ్ పత్రాలు పేపర్లు కూడా తెచ్చినాడు. చూపిస్తా చూడు. స్థలాల పేపర్లు ఇల్లు తాకట్టు పెడతాడు. మీ నాన్న చెప్పు. అమ్మ చెప్తే ఏముంటది? అయినా ఎంత బాగా చూసుకుంటారు. నువ్వు చూస్తే చిల్లర చెబుతున్నావు మొన్న ఇదే ఏమైనా మోసం ఏమైనా చేస్తారు నువ్వు? మోసం ఏం చేసి లెక్కిస్తారు తీసుకోండి. 10 రూపాయలు ఇస్తావు నువ్వు. 10 రూపాయలు ఇస్తావు నువ్వు. ఎంత వస్తుంది? గుజరీ అంటే లెక్క సామాను కాదు బంగారు ఇచ్చానది. బంగారానికి ఏమన్నా నువ్వు బంగారు ఇచ్చినా నువ్వు ఏమి ఇచ్చినా నీకు వచ్చేది 10 రూపాయలే. మా రూల్ అది. 10 రూపాయలు ఉడికేది బయట అమ్ముకుంటే లక్షలు వస్తాయి. నువ్వు రూపాయి కాదు 10 రూపాయలు కాదు. అమ్ముకుంటే నీకు బంగారు ఏడాది అడుగుతారు. యా షాప్ లో కొనుక్కున్న బంగారు అని అడుగుతారు. రూల్స్ ఈత కూడా ఉన్నాయి. ఒకసారి రోల్ నంబర్ 7 చెప్తున్నాను. మరి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది.
బంగారం వద్ద కేజీ రూపాయి మాత్రమే. ఏయ్, ఇష్టం ఉంటే వేయండి, లేదంటే దొబ్బేయండి ఇంట్లోకి. ఏ కొట్లమ్మ కూడా ఏం చేస్తాడు నువ్వు? నంబర్ 8 నువ్వా చిల్లర చిల్లర ఏం చిల్లరా? సామాన్లకి ఇచ్చినది. నేను ఇచ్చినది నువ్వు నేను అడగాల. ఏంటి తిక్క చేస్తాడు? నువ్వు అడుగుతారవా? 10,000 కట్టది బయట. 10,000 కట్ట కాదు నువ్వు. ద్రోహి నమ్మద్రోహి నువ్వు అత్తలత రగాలు పెట్టి వచ్చేస్తాను నువ్వు. ద్రోహి నమ్మద్రోహి నువ్వు అత్తలత రగాలు పెట్టి వచ్చేస్తాను నువ్వు. బహుమానం అంతా ఎట్లుంటది? సరే డబ్బులు ఇమ్మా. ఎవరుమా? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. ఎవరు వస్తాడు నువ్వు? మానవా ఎవరు తెల్లా? ఎవరు? గుజరీ గంగరాజ్ ఎవరు? గంగల ఎవరు? గుజరీ గంగరాజ్ తెల్లా నీకు? గంగరాజుల బొంగరాజుల ఎవడు? నువ్వు ఇంత చిన్నప్పుడు పిల్ల పాల బుడ్డి తాగేటప్పుడు కూడా నేను ఈ సందులో గుజరీ వేస్తాను. సామాన్లు కొనుక్కోతాను. పాల బుడ్డి లేసి నీకు పాల ప్యాకెట్లు కొంటాండ్రి. మీ ఇంట్లో వాళ్ళు తెలుసా? అంతా ఏంది? ఊరే కాదు నీ ఊరే కాదు. నీ పోలికే ఉండే వేరేవాడు ఆడ వర్షం పడినోడు దాన్ని నీళ్ళలో పడి చచ్చిపోయినాడు కాలంలో. సరే చిల్లర ఇస్తే మేము పోతాము. బస్ స్టాండ్ కాడ పెట్టిన బండి ఎత్తుకొచ్చాను. వెనక్కి బియ్యల్లా మళ్ళా వాడు డ్యూటీకి పోయినాడు. 5 గంటలకు మళ్ళీ డ్యూటీకి వచ్చే వాళ్ళు పెట్టేళ్ళా. బండి ఊరికే పెట్టిపోతే బస్ స్టాండ్ కి వాడుకుంటే తప్పేముంది? పొద్దున్న 9:30 పోతాడు, సాయంత్రం 5కి వస్తాడు. వస్తావా డబ్బులు ఇస్తావా? ఏం చేస్తావు నువ్వు? మర్యాదంగా వస్తువులకి ఇచ్చిన 10,000. ఆడ కష్టపడి సర్కు చెంప ఊడ్చి ఆడిచి వాళ్ళ మైండ్ లో ఎంత సంపాదించుకున్న బండి సరుకు వేసుకొని వస్తున్నారే వాళ్ళు ఎంత తరగంటారా? దానికి ఏమన్నా వైర్లు కట్ చేస్తారు. కరెంటు వైర్ ఉందంటే కరెంట్ వేలు కట్ చేసేది ఇలా కత్తిరి. నీ జనరేటర్ కట్ చేసేది తీసిన ఇదిగా ఇళ్ళల్లో వాళ్ళు బుద్ధి చెప్పండి. అట్లా వాడిని పిల్లలు నిడిచిపెట్టారు. మంచి సామాన్లు తీసుకొచ్చి గుజరీకి వేస్తాడు. 10 రూపాయలకి 5 రూపాయలకి రోజు వాతలు పెట్టడమో లేకపోతే బోర్లు మీకడమో చేయండి. బోర్లు మీకండి. సమయానికి నేను వచ్చి పట్టుకోవడం జరిగింది. సామాన్లని వెనక్కి ఇప్పించడం జరిగింది. పట్టు 10 రూపాయలకే కదా తీసుకో. చూసారా కదా మళ్ళీ ఇడిగా 10 కదా తీసుకో. కొనుక్కో ఐస్ క్రీమ్. ఏం దానికంటే ఏమి పట్టు 10 రూపాయలకి నువ్వు ఇంట్లో సామాన్లు గోల్డ్. దయచేసి మీరు ఎవరు కొట్టద్దండి. పట్టు ఐస్ క్రీమ్ కొనుక్కో. కొట్టము కూడా నువ్వు అన్ని ఇరిగిస్తారు దీంట్లో కూడా నువ్వు. నేను ఏడో మూల కూర్చోంటే బంగారు చేయని పోయింది. అది మీకు కనపడలే. బంగారు చేయని పోయింది. అది మీకు కనపడలే. బంగారు చేయని పోయింది. ఎవరు నీ రూమ్ లో నెట్కి చూపిస్తా. ఇంకా మాట్లాడురా ఇంట్లో రా. నీతో పని ఉంది. ఇంట్లో బాగా. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.